ఒక చిన్న ల్యాండ్ గురించి గత 150 సంవత్సరాలుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఆ ల్యాండ్ స్టోరీ ఏంటి, దానికోసం ఎందుకు గొడవ పడుతున్నారు, ఎవరెవరు గొడవ పడుతున్నారు, ఈ సమస్యని సుప్రీంకోర్టు ఎలా సాల్వ్ చేసింది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే ఫైజాబాద్ జిల్లాలో అయోధ్య అనే సిటీ ఉంది. ఈ సిటీలో ఉన్న 2.77 ఎకర్స్ ల్యాండ్ లో కొంత స్థలంలో ఒక మసీదు ఉంది. ఆ మసీద్ పేరే బాబ్రీ మసీద్. మసీద్ కి ఎదురుగా లెఫ్ట్ సైడ్ కార్నర్ లో కొంత స్థలం ఉంది. ఆ స్థలం పేరే రామ్ చబుత్రా. ఇక్కడ చెక్కతో తయారు చేసిన చిన్న రూమ్ లో సీతారాముల విగ్రహాలు ఉంటాయి. ఒకప్పుడు హిందువులు ప్రార్థన చేసేవాళ్ళు. ఇంకో స్థలంలో చిన్న చిన్న స్టోర్ రూమ్లు ఉంటాయి. మిగతా స్థలం ఖాళీగా ఉంటుంది. అయితే ఈ 2.77 ఎకర్స్ ల్యాండ్ దగ్గరే గొడవలు మొదలయ్యాయి. ఈ ల్యాండ్ మొత్తాన్ని 3 ఆర్గనైజేషన్స్ వాళ్ళు మాది అంటే మాది అని చెప్పుకుంటున్నారు. మొదటి ఆర్గనైజేషన్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్. ఇది ముస్లింస్ కు సంబంధించింది. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ల్యాండ్ లో మసీదు ఉంది, ఎప్పటి నుంచో మేము ఇక్కడ ప్రార్థనలు చేస్తున్నాము, మొఘల్ రాజు బాబర్ ఈ మసీదుని కట్టించాడు, సో ఈ ల్యాండ్ మాదే. రెండో ఆర్గనైజేషన్ విశ్వ హిందూ పరిషత్. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, రామాయణం ప్రకారం రాముడు అయోధ్యలో జన్మించాడనేది నిజం, అందుకే అయోధ్యకి రామభూమి అని పేరు వచ్చింది. ఒకప్పుడు ఈ మసీదు కింద రాముడి గుడి ఉండేది. మొఘల్స్ పరిపాలనలో ఈ గుడిని పడగొట్టి మసీదు కట్టించారు. సో ఇక్కడ ఉన్న మసీద్ అనేది అక్రమ కట్టడం. ఒకప్పుడు ఇక్కడ రాముడి గుడి ఉండేది కనుక ఈ ల్యాండ్ మాకే సొంతం. మూడవది నిర్మోహి అఖారా. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్లేస్ లో మేము శ్రీరాముడికి పూజలు చేస్తున్నాము, దీని మీదే బ్రతుకుతున్నాము, సో ఈ ల్యాండ్ లో రాముడి గుడి కట్టాలి, దాని మేనేజ్మెంట్ కి సంబంధించిన బాధ్యతలు మాకే అప్పచెప్పాలి, ఈ ల్యాండ్ మీద వచ్చే ఆదాయం ఏదైనా అది మాకే సొంతం అవ్వాలి అని చెప్తున్నారు. ఈ 3 ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఈ ల్యాండ్ తమదంటే తమదని చెప్పుకుంటున్నారు. ఈ ల్యాండ్ గురించి తెలియాలంటే ముందు ఈ ల్యాండ్ కున్న హిస్టరీ గురించి మనం తెలుసుకోవాలి. అది 1528 ఉత్తరప్రదేశ్ ని మొఘల్స్ పాలిస్తున్న కాలం. ఈ కాలంలో మొఘల్స్ రాజైన బాబర్ ఈ ల్యాండ్ లో మసీద్ కట్టమని ఆర్డర్స్ ఇచ్చారు. ఆర్డర్స్ ప్రకారం మసీదు కట్టారు. ఈ విషయాన్ని మసీదు గోడల మీద రాసి ఉంది. అయితే రాముడి గుడి పడగొట్టి మసీదు కట్టించారు అని ఎక్కడా రాసి లేదు. కానీ అప్పట్లో మొఘల్ రాజులు ఎన్నో హిందువుల గుళ్ళను పడగొట్టి మసీదులు కట్టించారు. అయితే ఈ మసీదు కూడా అలానే కట్టారు అని అక్కడున్న చుట్టుపక్కల ప్రజలు అనుకునేవాళ్ళు. 1717లో రాజ్పుత్ కి చెందిన జైసింగ్ రాజు ఈ స్థలాన్ని కొని శ్రీరాముడి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఆ మసీదు ఉన్న స్థలాన్ని రాముని జన్మస్థలము అని నమ్మేవారు. అందుకే ఆ రాజు ఈ స్థలాన్ని కొని దానిని రిజిస్ట్రేషన్ చేయించాడు. అప్పటి నుంచి అక్కడ ప్రార్థనలు చేసుకోవడానికి హిందువులను కూడా లోపలికి పంపేవారు. 1850లో అయోధ్యలో హిందూ ముస్లింస్ కి ఒక గొడవ జరిగింది. ఆ గొడవ ఎందుకు జరిగిందో రీజన్ తెలియదు, కానీ హిందువులు బాబ్రీ మసీద్ మీద దాడి చేశారు. అప్పటి నుంచి భారతదేశంలో ఉన్న హిందువులందరూ ఆ స్థలాన్ని మాకు అప్పచెప్పండి, మేము గుడి కట్టుకుంటాము అని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. కానీ అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే, మసీద్ చుట్టూ ఫెన్సింగ్ వేసి ఆ మసీద్ ని ముస్లింస్ కి అప్పచెప్పి మసీద్ కి ఎదురుగా ఉన్న స్థలాన్ని బాగు చేసి ఆ స్థలంలో శ్రీరామునికి ప్రార్థనలు చేసుకునే విధంగా ఫెసిలిటీస్ కల్పించారు. కొన్ని రోజుల తర్వాత కొంతమంది పూజారులు కలిసి చెక్కతో తయారు చేసిన చిన్న రూమ్ లో సీతారాముల విగ్రహాలు పెట్టి వాటికి పూజలు చేయటం మొదలు పెట్టారు. 1949లో ఏమైందో తెలియదు గాని కొంతమంది హిందువులు ఎవరికీ తెలియకుండా మసీద్ లోపలికి వెళ్లి అక్కడ సీతారాముల విగ్రహాలు పెట్టారు. ముస్లింస్ మార్నింగ్ మసీద్ కి వెళ్లి చూసినప్పుడు సీతారాముల విగ్రహాలు కనబడగానే ఆశ్చర్యపోయారు. వారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయం తెలియగానే పోలీసులు ఆ ల్యాండ్ మొత్తాన్ని లాక్ చేశారు. గొడవలు జరుగుతాయనే భయంతో గేట్స్ కి తాళాలు వేశారు. ప్రార్థనలు చేసుకోవడానికి హిందువుల్ని ముస్లింలని ఎవరిని లోపలికి వెళ్ళనివ్వలేదు. అప్పటి నుంచి ఆ స్థలంలో హిందువుల ప్రార్థనలు ముస్లింల ప్రార్థనలు ఆగిపోయాయి. సీతారాముల విగ్రహాలు మసీద్ లోపలే ఉండిపోయాయి. ఈ ల్యాండ్ ఓనర్షిప్ గురించి 1959, 1961, 1964లో మనం ఫస్ట్ లో మాట్లాడుకుంటున్న ఆ 3
3 ఆర్గనైజేషన్స్ వాళ్ళు కేసులు వేశారు. అప్పటి నుంచి కోర్టులో ఈ ల్యాండ్ ఓనర్షిప్ కేసు నడుస్తూనే ఉంది. 1986లో హిందువులకు సంబంధించిన విశ్వ హిందూ పరిషత్ అనే ఆర్గనైజేషన్ కోర్టులో కేసు వేసింది. ఏమిటంటే ప్రార్థనలు చేసుకోవడానికి హిందువుల్ని లోపలికి అనుమతించాలి అని. కేసు గెలిచింది. కోర్టు ప్రార్థన చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. మళ్ళీ 37 సంవత్సరాల తర్వాత అంటే 1986లో ఆ ల్యాండ్ గేట్స్ ఓపెన్ అయ్యాయి. హిందువులు ప్రార్థనలు చేయడం స్టార్ట్ చేశారు. అదే మంచి టైం అనుకొని ల్యాండ్ కూడా మాకే ఇవ్వండి, మేము గుడి కట్టుకుంటాము, అది మా రాముడు జన్మించిన స్థలము అని ఆ ఆర్గనైజేషన్ డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. దానితో పాటు మిగతా 2 ఆర్గనైజేషన్ కూడా ఆ ల్యాండ్ తమదంటే తమదని డిమాండ్ చేయడం మొదలు పెట్టారు. ఈ విశ్వ హిందూ పరిషత్ అనే ఆర్గనైజేషన్ కి పొలిటికల్ సపోర్ట్ కూడా చాలా ఉంది. అంటే బీజేపీ లీడర్స్ ఎక్కువగా సపోర్ట్ చేసేవారు. వారిలో ముఖ్యమైన వాళ్ళు ఎల్కే అద్వానీ, మనోహర్ జోషి, అటల్ బిహారీ వాజ్పేయి, ఉమాభారతి, యోగి ఆదిత్యానంద్, నరేంద్ర మోదీ ఈ ల్యాండ్ హిందువులు గుడి కట్టుకోవడానికి గవర్నమెంట్ ఇచ్చేయాలి అని తమ స్పీచ్ల్లోనూ ప్రజల సపోర్ట్ కోసం ర్యాలీస్ కూడా కండక్ట్ చేసేవాళ్ళు. 1992 డిసెంబర్ 6న విశ్వ హిందూ పరిషత్ అనే ఆర్గనైజేషన్ మరియు కొంతమంది బీజేపీ లీడర్స్ కలిసి మసీదుకు దగ్గర ఒక పెద్ద మహాసభకు పిలుపునిచ్చారు. ఆ రోజు పోలీసులు ఫుల్ గా అరేంజ్మెంట్స్ చేసుకున్నారు. పోలీసులు చుట్టుపక్కల నిలబడి మనుషులు ఎవరిని ఆ ల్యాండ్ లోనికి ఎంటర్ అవనివ్వకుండా చూసుకుంటున్నారు. 150,000 మంది హిందువులు దేశ నలుమూలల నుంచి ఆ మహాసభకు వచ్చారు. జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తున్నారు. ఉదయం 11 గంటలు అవుతుంది. ఎల్కే అద్వానీ మరియు కొంతమంది బీజేపీ లీడర్స్, విశ్వ హిందూ పరిషత్ లీడర్స్ తమ స్పీచ్ ని ముగించుకొని వెళ్లిపోయారు. అప్పుడు టైం మధ్యాహ్నం 12:30 అవుతుంది. పోలీసులు అక్కడికి వచ్చిన మనుషుల్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే మనుషుల సంఖ్య 150,000కు పైనే ఉంది. కానీ పోలీసులు 2,000 నుండి 3,000 వరకు మాత్రమే ఉన్నారు. ఇంతలో కొంతమంది కాషాయం కలర్ క్లాత్ ని తలకు చుట్టుకొని కొంతమంది జై శ్రీరామ్ అంటూ అరుచుకుంటూ బార్కేడ్లని బద్దలు కొట్టి సైట్ లోపలికి ఎంటర్ అయ్యారు. వాళ్ళు నేరుగా మసీద్ పైకి ఎక్కి జై శ్రీరామ్ అని నినాదాలు చేయడం మొదలు పెట్టారు. వారి దగ్గర ఉన్న కర్రలతో రాళ్లతో మసీదుని పడగొట్టడం స్టార్ట్ చేశారు. విత్ ఇన్ 3 అవర్స్ లో మొత్తం మసీదుని కూల్చివేశారు. పోలీసులు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ప్రజలు రాత్రి టైంలో కూడా అక్కడే ఉండి జై శ్రీరామ్ అని నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఈ గొడవ జరిగిన తర్వాత రోజు ఆ ప్లేస్ లో చిన్న రూమ్ కట్టి అందులో సీతారాముల విగ్రహాలు పెట్టారు. ఇది జరగగానే దేశంలోని మహానగరాలైన ముంబై, భోపాల్, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి సిటీల్లో హిందూ ముస్లింస్ కు మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ గొడవల్లో 2,000 మందిగా చనిపోయారు. ఈ గొడవ జరగగానే సెంట్రల్ గవర్నమెంట్ మరియు స్టేట్ గవర్నమెంట్లు అసలు ఈ ఇన్సిడెంట్స్ ఎవరి వల్ల జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే తెలుసుకునే దానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే మసీదుని కూల్చివేయాలని ముందుగానే ప్లాన్ చేశారని, దానికి సంబంధించి కర్రలు రాళ్లు ముందుగానే రెడీ చేశారని, ఎల్కే అద్వానీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా స్పీచ్ ఇవ్వడం వల్లే ఇది జరిగిందని ఆ నివేదిక తెలిపింది. ఈ ల్యాండ్ ఎవరికి సొంతం అనే దాని గురించి అలహాబాద్ హైకోర్టు 2010లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ ఉన్న 3 ఆర్గనైజేషన్స్ ఈ ఉన్న ల్యాండ్ ని 3 భాగాలుగా చేసుకోండి అని చెప్పింది. ఈ జడ్జిమెంట్ ఈ 3 ఆర్గనైజేషన్స్ కి నచ్చలేదు. అందుకని సుప్రీంకోర్టులో ఈ 3 ఆర్గనైజేషన్స్ కేసు వేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ ల్యాండ్ మీకే చెందితే మీరు ప్రూవ్ చేసుకోండి, ఎవరు ప్రూవ్ చేసుకుంటే వాళ్ళకి ఇస్తాము అని చెప్పింది. నిజాలు తెలుసుకోవడానికి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాని సుప్రీంకోర్టు నియమించింది. ఎవరి వాదనలో వాళ్ళు వినిపించారు. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తన రిపోర్ట్ ని సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. అన్నిటినీ సుప్రీంకోర్టు పరిశీలించి 2019 నవంబర్ 9వ తేదీన జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు జడ్జిలు ఒక విషయాన్ని చెప్పారు. ఈ జడ్జిమెంట్ ఇవ్వడానికి మేము ఎవరి నమ్మకాన్ని పరిగణలోకి తీసుకోలేదు, కేవలం ఉన్న ఎవిడెన్స్ ని మాత్రమే ఆధారంగా చేసుకొని ఈ జడ్జిమెంట్ ఇచ్చాము అని చెప్పారు. సుప్రీంకోర్టు జడ్జెస్ 5 పాయింట్స్ చెప్పారు. అందులో మొదటిది కాంపౌండ్ లోపల ఎప్పటి నుంచో హిందువులు ప్రార్థన చేసుకుంటున్నారు అనడానికి ఎవిడెన్స్ ఉంది. రెండోది మసీదులో ముస్లింలు ఎప్పటి నుంచో ప్రార్థన చేసుకుంటున్నట్లు ఎవిడెన్స్ ఉంది. మూడవది ఈ ల్యాండ్ శ్రీరాముడికి చెందినట్లు రిజిస్ట్రేషన్స్ పేపర్స్
ఉన్నాయి. నాలుగోది, ముస్లింలు ప్రార్థన చేసుకునే మసీదుని కూల్చివేశారు. అలా కూల్చివేయడం అన్యాయం. ఐదవది, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం బాబ్రీ మసీదు ఒక హిందూ టెంపుల్ మీద కట్టారు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు అని తెలిపింది. సుప్రీంకోర్టు ఈ 5 పాయింట్స్ ని బేస్ చేసుకొని ఈ విధంగా తీర్పు ఇచ్చింది. అందులో మొదటి పాయింట్, ఉన్న 2 ఎకరాల 77 సెంట్లలో శ్రీరాముని గుడి కట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ స్థలము శ్రీరాముని పేరు మీద రిజిస్టర్ అయ్యుంది కనుక. సెంట్రల్ గవర్నమెంట్ కి సుప్రీంకోర్టు ఒక ట్రస్ట్ ను ఏర్పాటు చేసేలా బాధ్యతను ఇచ్చింది. ట్రస్ట్ ను ఏర్పాటు చేసి గుడి కట్టడానికి మరియు గుడి మేనేజ్ చేయడానికి ఆ ట్రస్ట్ కే బాధ్యతలు అప్పచెప్పాలి అని చెప్పింది. రెండో పాయింట్, ముస్లింలు ప్రార్థన చేసుకునే మసీదు కూల్చివేశారు గనుక అయోధ్యలోనే ఒక ఇంపార్టెంట్ ప్లేస్ లో మసీదు కట్టుకోవడానికి స్థలం ఇవ్వాలి మరియు మసీదు కట్టి ఇవ్వాలి. మూడో పాయింట్, నిర్మోహి అఖారా ఆర్గనైజేషన్ కి ఈ ల్యాండ్ మీద ఎటువంటి రైట్స్ లేవు. వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ పూజలు చేసుకుంటున్నారు గనుక కుదిరితే ట్రస్ట్ లో ఏదైనా మంచి పదవులు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పింది. ఈ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఎక్కడ చిన్న గొడవ కూడా జరగలేదు. ఉన్న ఈ 3 ఆర్గనైజేషన్స్ ఈ జడ్జిమెంట్ ని యాక్సెప్ట్ చేశాయి. ఈ తీర్పు వచ్చిన తర్వాత ఒక 15 ట్రస్టులు కలుపుకొని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అనే పేరుతో ఫిబ్రవరి 5వ తేదీ 2020లో ఒక ట్రస్ట్ ని సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఈ ట్రస్ట్ రామ మందిరాన్ని చాలా గొప్పగా కట్టడానికి ఉన్న 2 ఎకరాల 77 సెంట్లతో పాటు 67 ఎకరాల 7 సెంట్లు ల్యాండ్ పూలింగ్ చేసి మొత్తం 70 ఎకరాలలో ఈ రామ మందిరాన్ని నిర్మిస్తున్నారు. ఈ ట్రస్ట్ వాళ్ళు రామ మందిరం కట్టడానికి 1800 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. మరియు ఈ ట్రస్ట్ వాళ్ళు దేశ నలుమూలల నుంచి విరాళాలు స్వీకరించడం మొదలు పెట్టారు. మొదటిగా 3000 కోట్లకు పైగా విరాళాలు వచ్చాయి. అందులో నుంచి 1800 కోట్లతో గుడి కట్టడం స్టార్ట్ చేశారు. మిగిలిన డబ్బుల్ని గుడి మెయింటెనెన్స్ కి ఉపయోగిస్తామని చెప్పారు. 2024 జనవరికి గుడి కట్టడం చాలా వరకు పూర్తయింది. సో అందుకని జనవరి 22వ తారీఖు 2024న ప్రాణ ప్రతిష్ఠ అనే పేరుతో మోదీ గారు మరియు ఎంతో మంది వేద పండితుల చేతుల మీదుగా రామ మందిరాన్ని ఓపెన్ చేశారు. ఏది ఏమైనా ఒక గొప్ప వివాదానికి ముగింపు వచ్చిందనే అనుకుందాం. రాబోయే రోజుల్లో హిందువులు ముస్లింలు కలిసికట్టుగా ఉండాలని, అయోధ్యని మంచిగా డెవలప్ చేయాలని కోరుకుందాం.